ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం, నేను రమారావి. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం. కాకి కృష్ణ సర్ప కథ చెప్పుకుందాం. పూర్వం ఒక చెట్టు మీద ఒక కాకుల జంట ఉండేది. సాధారణంగా కాకులు గుంపులతోటి ఉండవని, ఎవరూ లేని చెట్టు మీద గూడు పెడతాయని చెప్తారు. ఈ కాకుల జంట ఆ పై ఎండు చెట్టు మీద గూడు పెట్టుకునేది. గూడు పెట్టి గుడ్లు పెట్టేవి. గుడ్లు పెడితే ఒక తల్లి కాకేమో ఆ గుడ్డుని కాపలా కాసుకుంటూ ఉంటే తండ్రి వెళ్ళి ఆహారం తేవటము ఇట్లా జరుగుతూ ఉండేది. అయితే ఈ కింద ఒక పొట్ట ఉండేదట. ఈ ఎండు చెట్టుకి కింద ఒక పొట్ట ఉంది. ఆ పొట్ట ఏమిటి? ఒక చీమలు పెట్టిన పుట్ట. అందులోకి ఒక కృష్ణ సర్పం, ఒక నల్లటి త్రాచు ఒకటి చేరింది. ఈ సాధారణంగా పాములు అవి గుడ్లు తింటాయి, బాగా ఎక్కడికైనా ఎక్కిపోతాయి. తనున్న పుట్టని ఆనుకుని ఉన్న చెట్టు మీదే 3 నెలలకు ఒకసారి గుడ్లు కనపడుతుంటే పాము ఎందుకు ఊరుకుంటుంది? అదేం చేసేది, ఈ కాకులు 2 ఆహారం కోసం వెళ్ళినప్పుడు పైకి వచ్చి గుడ్లు తినేసేది. గుడ్లు పెట్టడము తినేయటము ఇలాగే జరిగేది. కాకులకి చాలా దిగులుగా ఉండేది. 2 కాకులకి ఒక నక్క ఫ్రెండ్గా ఉండేది. కాకి నక్క ఫ్రెండ్గా ఉండటం మనం చాలా కథల్లో చూస్తుంటాం. కథల్లోనే కనపడతాయి, నిజమవునో కాదో తెలీదు. అయితే నక్క దగ్గరికి వెళ్ళి, మేము ఎన్నో తరాలుగా ఈ చెట్ల మీదే ఉన్నాము, ఈ పాము చేరింది ఇక్కడ, దీని నుంచి ఎట్లా తప్పించుకోవాలో తెలియటం లేదు. గుడ్లు పెట్టడం ఆలస్యము, తినేస్తుంది. ఇప్పటిదాకా పిల్లల్ని చేసి ఏ పిల్లలకి రెక్కలు నేర్పించడం, ఎగరటం నేర్పించే పరిస్థితి అసలు రానేలేదు. ఈ పాము రాకముందు మేము 2-3 సార్లు చేయగలిగాము ఆ పని. పాము వచ్చిన తర్వాత ఇన్ని సీజన్స్ నుంచి మేము ఒక్క గుడ్డును కూడా పిల్లని చేయలేకపోయాము. ఈ కష్టం ఎట్లా తీరుతుందో తెలియటం లేదు. ఎట్లా అంటే ఈ నక్క వీళ్ళకి రకరకాల కథలు చెప్పి చివరికి ఒక మంచి ఐడియా ఇచ్చిందట. ఏం చెప్పిందంటే, మీరు ఇక్కడి నుంచి, ఇది ఎక్కడుంది, ఒక ఊరికి దగ్గరగా ఉన్న అడవి, నగరం వైపుకి ప్రయాణం చేయండి. నగరంలో అతి జాగ్రత్తగా ఉండే ఒక పెద్ద అధికారి, రాజో మంత్రో సైన్యాధిపతో ఎవరినైనా చూడండి. చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళు. ఆ జాగ్రత్తగా ఉండే వాళ్ళని అబ్జర్వ్ చేయండి. అలాంటి వాళ్ళది ఓ బంగారు వస్తువు ఏదైనా తీసుకొచ్చి ఈ పుట్టలో పడేయండి, దాని సంగతి వాళ్ళే చూస్తారని చెప్పింది. ఈ ప్లాన్ ఎంత సింపుల్ ప్లానో చూడండి. ముందు ఇప్పుడు కాకులు నగరం వైపుకి ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి అతి జాగ్రత్తగా ఉండే వాళ్ళు ఎవరున్నారో అబ్జర్వ్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి వ్యవహారాలు. ఈ వ్యవహారాల్లో ఈ కాకులు 2 ఒకనాడు ఎగురుకుంటూ నగరం వైపుకి వెళ్ళినాయి. ఇవి పూర్తిగా నగరానికి దగ్గరకు వెళ్ళేసరికల్లా నగరం వెలుపల ఒక పెద్ద చెరువు ఉందట. ఇవి అబ్జర్వేషన్కి వెళ్తూనే ఉండేవి. పాపం ఒకనాడు ఇది కనపడింది అనమాట. ఈ చెరువు దగ్గర కొంతమంది రాచ స్త్రీలు స్నానాలు చేస్తున్నారు. ఈ రాచ స్త్రీలు అంటే వీళ్ళు రథాలు అవి వేసుకుని ఈ చెరువు దగ్గరకు వచ్చారు. వాళ్లతో పాటు ఒక 10-15 మంది సైనికులు, ఒక 2-3 సహాయకారులుగా ఉండేటువంటి తృతీయ ప్రకృతులు వాళ్ళు కూడా ఉంటారట. సహాయంగా ఉంటారు, కంచుకి అంటారు వాళ్ళు. కొంతమంది దాసీలు, వాళ్ళల్లో ఆడవాళ్ళు కొంతమంది కూడా దిగారు చెరువులోకి. దిగితే వీళ్ళు మెడల్లో ఉన్నటువంటి రకరకాల ఆభరణాలు, వస్త్రాలు ఇవన్నీ ఒక చోట వేసి పెట్టేసరికి ఈ కాకి అక్కడెక్కడే తిరుగుతూ ఆలోచించినాయి. ఊళ్ళో దాకా వెళ్ళి ఎవరేళ్లలోకి జొరబడాల్సిన పని లేదు, ఇక్కడే కనపడుతున్నాయి, ఎలాగో వీళ్ళంతా ఉన్నారని ఈ 2 కాకులు అక్కడ చేరి ఈ వస్త్రాలు ఆభరణాలు పెట్టున్నాయి కదా, వాటి మీద నుంచి ఒక ముత్యాల హారాన్ని ముక్కును గరుచుకుని రివ్వుమని మొగ కాకి పైకి లేచేసరికల్లా ఈ చూస్తున్న వాళ్ళు హే ఉష్ బుష్ బుష్ అని చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొడితే 2వ కాకి ఎగిరిపోయింది. 2 కాకులు వచ్చాయిగా, 2వ కాకి ఎగిరిపోయింది. ఈ మొదటి ముక్కును కరుచుకున్న కాకి ఎగిరి అక్కడ చెట్టు మీద కూర్చునేసరికి వీళ్ళందరూ కాకిని తోలడానికి ప్రయత్నించారు. తోలితే అది పడేస్తుంది అనుకున్నారు హారం, కానీ అది పడేలా. ఈ వీళ్ళు తోలడం మొదలుపెట్టేసరికల్లా అది ఎగరటం మొదలుపెట్టింది. ఈ దాసీలు వాళ్ళంతా కేకలు పెట్టారు, అయ్యో అయ్యో రాణిగారికి ఇష్టమైన ముత్యాల హారం కాకి మొహంది నోట ఖర్చుకుపోతుంది, ముక్కును ఖర్చుకుపోతుంది, తింటుందా పెడుతుందా, వెధవ కాకి బుద్ధి అని ఏవో తిడుతున్నారు, శాపనార్థాలు పెడుతున్నారు. కానీ సైనికులు మాత్రం కాకిని బెదిరించడానికి అవి ఇవి పుల్లలు విసిరారు. కాకి వాళ్ళకి అందుబాటులో లేదు, ఎత్తుగా ఎగురుతోంది. సరే వీళ్ళు ఏమన్నారు, దాసీలు పరిగెత్తండి, అది ఎటువైపు వెళ్తుందో చూడండి, ఎక్కడో ఒక చోట ఏదైనా కనపడితే ఇది వదిలేసి అది పట్టుకుంటుంది, ఆ వదిలేసిన చోట నుంచి మనం వస్తువు తెచ్చేసుకోవచ్చు అని కేకలు పెట్టేసరికి ఈ వెనకాల ఉన్నటువంటి 10 మంది సైనికులు ఆ కాకి వెంటబడ్డారు. కాకి వాళ్ళకి కనపడేలాగానే ఎగురుతూ అట్లా ఇట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసి తను ఉన్న చెట్టు కింద ఉన్నటువంటి పుట్టలో
ఆ హారాన్ని జార విడిచి చెట్టు మీద కూర్చుంది. వాళ్ళు వచ్చేదాకా చెట్టు మీద కూర్చుని వాళ్ళు రాగానే వదిలిపెట్టిందనమాట. ఎప్పుడైతే దాని ముక్కునున్న హారం ఈ పుట్టలో పడిందో సైనికులు అరే రే రే పుట్టలో పడిపోయింది, ఎట్లా ఎట్లా పుట్ట, ఏం చేయాలి అనుకున్నారు. ఈ వాళ్ళలో ఒకడు వాడు బల్లెం పుచ్చుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అనండి ఏంటో అంత భయం, పామైతే ఏమైంది, పుట్ట తవ్వేసి హారం తీసుకెళ్ళిపోతే రాణిగారు చంపేస్తారు ఆవిడకి ఇష్టమైన హారం. దాంతో ఏం చేశారు వాళ్ళు, చుట్టుపక్కల అటు ఇటు వెతికి 3-4 చెట్ల కొమ్మలు కొంచెం గట్టిగా చేపాటి ముక్కలుగా ఉన్నవి విరిచి పట్టుకొచ్చి ఆకులు దూసేసి వాటిని కర్రల్లాగా చేసేసుకున్నారు. ఈ బల్లెం ఉన్న సైనికుడు మిగిలిన వాళ్ళందరూ తలా ఒక కర్ర పట్టుకుని ఈ పుట్టను ఓ పక్క నుంచి తవ్వేశారు. ఎప్పుడైతే పుట్ట పైభాగం పడిపోయిందో బుస్సుమంటూ లేచింది అందులో నివాసం ఉండేటువంటి నల్ల తాచు. బుస్సుమని లేవగానే ఈ బల్లెం ఉన్న సైనికుడు ఒక్క పెట్టున ఆ పాముని కొట్టేశాడు. తల మీద దెబ్బ తగిలేసరికి పాము చచ్చి పడిపోయింది పక్కన. పాము యువతలి లాగాక ఆ పుట్టలో అడుక్కి పడిపోయి ఉన్న ముత్యాల హారం కనపడింది. వాళ్ళు ఏం చేశారు, సగం దవ్యం ఇంకెందుకని ఆ పుట్టని అటు ఇటుగా తన్నేశారు. దాని మీదకి ఎక్కి తీయాలిగా, అంతా పుట్ట అంతా నేలమట్టం అయిపోయింది. ఎప్పుడో చీమలు పెట్టుంటాయి, పాము వచ్చి చేరింది అందులో. ఈ పుట్ట చిందరబందర అయిపోగానే ఆ అడుగునున్న ముత్యాల హారాన్ని తీసి దులిపేసి వాళ్ళు సైనికులు ముత్యాల హారాన్ని తీసుకుపోయారు. పామేమో చచ్చిపోయింది, ఇక పుట్ట లేదు. ఇంకో పాము వచ్చి చేరుతుందన్న భయం కూడా లేదు. కాకుల జంట హాయిగా సంతోషంగా ఎప్పటికప్పుడు గుడ్లు పెడుతూ వాటిని పిల్లలు చేస్తూ వాటికి రెక్కలు వచ్చేదాకా వాటిని కాపాడి అవి ఎగరటానికి సహాయం చేసి నేర్పిస్తూ తమ వంశాభివృద్ధి చేసుకున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఇబ్బంది దాన్ని తొలగించుకోవటానికి వీళ్ళతో ఎవరితోటి సంబంధం లేని ఒక 3వ వ్యక్తి యొక్క సలహా తీసుకున్నారు వీళ్ళు. పురాతన కాలం నాటి కథ అయినా మీలో మీరే ఆలోచించుకోండి, మీ కష్టం మీరే పడండి, మీ జాతి వాడినే అడగండి అని చెప్పకుండా తమ జాతి కాని వాడైనా సరే ఇతరుడు ఎవరైనా వేరే వాడి దగ్గర నుంచి సలహా తీసుకోమని చెప్తోంది ఈ కథ. సలహా తీసుకోండి, ఐడియాతోటి ఉపాయంతో నెరవేరనిది ఏదీ లేదు. మీరు ఉపాయం వాడండి. ఈ ఉపాయానికి కావాలంటే తప్పకుండా వేరే వాడి సహాయం తీసుకోండి అని చెప్పే ఈ కథని మీరు ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి. జీవితంలో మనకు వచ్చే రకరకాల సమస్యలకి ఉపాయంతో సమాధానం చెప్పగలుగుతాం. కథ కంచికి మనం ఇంటికి.